ఈ దినాన అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని దేవుడు తన లేఖనాల్లో, తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన సందర్భాన్ని ముందుగా చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 6:9 మొదటి కొరింథీ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా అని పౌలు గారు మాట్లాడుతున్నారు. దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా, పౌలు గారి ద్వారా ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు రాయించారు. అంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని మీకు తెలియదా అని కొరింథీ సంఘానికి మాట్లాడుతున్నాడు. ఈరోజు అచ్యుతాపురం సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. మన సంఘంతో లేదా మనతో మాట్లాడుతున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని మీకు తెలియదా? మరి అలా మీకు తెలిసినప్పుడు మీరెందుకు అన్యాయంగా జీవిస్తూ ఉంటారు అని అడుగుతున్నాడు మనందరినీ కూడా. అయితే అన్యాయం మేము ఎలా చేశాము అని మీరు అంటారు. అన్యాయం మేము ఎలా చేయగలం? అన్యాయం చేసే కోణాలు చాలా ఉన్నాయి గ్రంథంలో. అన్యాయము కాదనుకుంటాం, కాదు అది కూడా అన్యాయం అని దేవుడు చూపిస్తాడు లేఖనాల్లో. మనం ఏమనుకుంటాం, ఎవరిదైనా ఏదైనా తీసుకుంటే లేదా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది అన్యాయంగా అనుకుంటారు తప్ప అన్యాయము అనేది ఎన్ని కోణాల్లో మాట్లాడతారు ఈరోజు నేను చెప్తాను. ఇది కూడా అన్యాయం అవుతుందా? ఖచ్చితంగా అన్యాయం అవుతుంది. ఈరోజు ఎందుకు ఇది నేర్చుకోవాలి అంటే, ఒకటే, నువ్వు చేసిన అన్యాయం ఏదైనా సరే నువ్వు దేవుని రాజ్యాన్ని దూరం చేసుకుంటావు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఉద్దేశంతో దేవుడు ఈరోజు నీ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది పౌలు గారు రాశారు. దేవుని రాజ్యం అంటే పరలోకము. అంటే పరలోకానికి ఎవరు వెళ్ళరు? ఖచ్చితంగా ఇది మాత్రం మనం హృదయాల్లో ముద్రించబడి ఉండాలి. అన్యాయస్తుడు పరలోకానికి అర్హుడు కాడు. అన్యాయం ఏదైనా సరే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళే అర్హత లేదు అని దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా. అయితే అన్యాయం ఎలా చేస్తారు? అన్యాయం ఏ ఏ కోణాల్లో చేసే అవకాశం ఉంది అని గ్రంథంలోంచి కొన్ని లేఖనాలను మనం రిఫరెన్స్ పరంగా చూసుకుంటే, అన్యాయం ఎలా చేస్తారు అంటే, మొట్టమొదటిది అన్యాయం ఎలా చేస్తారంటే అన్యాయపు సాక్ష్యం పలుకుతారు. అన్యాయపు సాక్ష్యము అని మాట రాయబడింది. చూద్దాం ఒకసారి నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం. ఒక వ్యక్తి అన్యాయం ఎలా చేస్తాడు అంటే సాక్ష్యం పలికి ఒకళ్ళ మీద లేనిపోని నింద వేస్తూ ఆ వ్యక్తి గురించి లేకపోయినా తనకు తెలియకపోయినా మాట్లాడేస్తాడు. నిర్గమకాండం 23:1 చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు. అమ్మ ఈరోజు ఉన్నారా? లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉన్నారా? చూసారా? అంటే అది లేని వార్తను పుట్టిస్తున్నావు అంటే నువ్వు అన్యాయం చేస్తున్నట్టు. కానీ చాలామంది అనుకోరు, వాళ్ళ మీద ఏదో చెప్పేసావు, నువ్వు సంబరపడిపోతున్నావు. నువ్వు దేవుని సంఘానికి వచ్చిన దేవుని రాజ్యాన్ని నువ్వు దూరం చేసుకుంటావు అనే ఆలోచన నీకు రాదు. ఆ వ్యక్తి మీద లేని వార్తను పుట్టిస్తున్నావు అంటే నువ్వు అన్యాయం చేస్తున్నట్టు అర్థం. ఆ అన్యాయం వల్ల ఇంతకాలం సంఘానికి వచ్చి చేస్తున్నటువంటి మనందరి పరిచర్య, సంఘానికి వచ్చి చేస్తున్నటువంటి మనందరి ప్రయాస నరకానికి. లేని వార్తను పుట్టింపకూడదు. తర్వాత అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలవకూడదు లేదా కలియకూడదు అన్నాడు. కలవద్దు అంటే అన్యాయం సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, లేని వార్తను పుట్టించే వాళ్ళు ఉంటారు. మీరు అలాంటి వాళ్ళతో కలవద్దు అన్నాడు. అలాంటి వాళ్ళు మనకు తెలిసిపోద్దా? తెలియదమ్మా. ఒక వ్యక్తి లేని వార్తను పుట్టించే వాళ్ళు అనవసరంగా వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు ఎవరింటికి వెళ్ళినా. ఒకవేళ అనుకోండి, డేంజర్ అనమాట అలాంటి వాళ్ళు. మనం వెళ్ళామంటే వాక్యం చెప్పాలి, లేదంటే దేవుని మాటలు మాట్లాడుకోవాలి, అంతేగాని వేరొక కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడారంటే అర్థం చేసుకోండి. వేరొక వ్యక్తి గురించి మీ దగ్గర ప్రస్తావన తెస్తున్నారంటే ఖచ్చితంగా అటువంటి వారికి దూరంగా ఉండాలి. అది ఎంత మంచిదంటే మనకు అనవసరం. అమ్మ వాళ్ళు చేసిన తప్పుకు దేవుడు తీర్పు తీర్చుకుంటాడు, మనకెందుకు? వాళ్ళు చేశారు కరెక్టే నువ్వు చెప్తుంది. కానీ మనం మాట్లాడడం వల్ల ఒకవేళ లేనిపోని ఎక్స్ట్రాగా ఏమైనా మాట్లాడితే ఆ మాటల వలన చూడండి, కొన్ని మాటలు దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. మన నోటి మాటలు మనకి సాక్ష్యం ఇస్తాయి. మన నోటి మాటలు మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడతారు.
మత్తయి సువార్త 12 అధ్యాయంలో కానీ, నీ నోటి మాటలు బట్టే నువ్వు నీతిమంతుడని తీర్పు పొందుతావు, నీ నోటి మాటలు బట్టే నువ్వు అపరాధిగా ఎంచబడతావు. నోటి మాటలు జాగ్రత్త. అందుకే అన్యాయంగా ఎక్స్ట్రాగా ఏది మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కనుక అన్యాయపు సాక్ష్యం మాట్లాడకూడదు. నాబోతు మీద ఇద్దరు మాట్లాడారు. నెంబర్ 1 ఆహాబు, యెజెబెలు. ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 21:13. మొదటి రాజుల గ్రంథం 21:13 మీరు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 21:13లో ఇలా రాయబడి ఉంది. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు, చూసారా ఆ పేరు ఎలా పెట్టారో చూడండి, ఇద్దరు మనుషులు అని రాయొచ్చు కదా. అమ్మ ఎందుకు ఆ మాట రాయబడిందో తెలుసా? ఏమన్నారు? పనికిమాలిన అంటే అన్యాయపు సాక్ష్యం పలికేవాడు ఎవడు? పనికిమాలినోడు అని అర్థమవుతుంది. చూడండి, ఆ ఇద్దరు మనుషులు సాక్ష్యం చెప్పారు అనొచ్చు కదా. కాదు, వాళ్ళకు ఒక టైటిల్ పెట్టాడు దేవుడు. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించారు. అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెను అని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణం బయటకు అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఇంతకీ దేవుణ్ణి నాబోతు తిట్టలేదు, రాజైన ఆహాబును కూడా నాబోతు తిట్టలేదు. నాబోతు చాలా భక్తిపరుడమ్మా. నాబోతు భక్తిపరుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు. అందుకు నాబోతు దేవుణ్ణి తిట్టలేదు, రాజుని తిట్టలేదు. కానీ అక్కడ ఏ సాక్ష్యం పలికారు? అన్యాయపు సాక్ష్యం పలికారు. అన్యాయంగా నాబోతు మీద తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నారు. అందుకే ఇద్దరు మనుషులు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు మనుషులు, దేవుని తిట్టాడు నాబోతు, దేవుణ్ణే కాదు రాజా నిన్ను కూడా తిట్టారు అని ఏర్పాటు చేశారు ఇద్దరు పనికిమాలినోల్ని. ఇప్పుడు అన్యాయపు సాక్ష్యము పలికినటువంటి వీళ్ళు బ్రతుకులు ఏమయ్యాయి తెలుసా? ఆహాబు, యెజెబెలు బ్రతుకులు ఆఖరికి డెడ్ బాడీలు కూడా దొరకలేదు. యెజెబెలు బాడీ కూడా దొరకలేదు. మొండెం ఎక్కడుందో తెలియదు, చేతులు ఎక్కడున్నాయో తెలియదు, కళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు. అలాంటి భయంకరమైన కుక్క చావు అంటారు దాన్ని, భయంకరమైన చావు. అలాంటి చావు చచ్చింది యెజెబెలు. చావాలి కూడా. అదే న్యాయం. అంటే నువ్వు అన్యాయం చేస్తావు, దేవుడు న్యాయం చేశాడు నీ బ్రతుకులో. కనీసం పాతి పెట్టుకోవడానికైనా కనీసం అంటారు, పాతి పెట్టుకోవడం కూడా బాడీ లేదా? పాతి పెట్టుకోవడం కూడా బాడీ చూసి ఆఖరి చూపు కూడా చూసుకోలే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? ఆహాబుకి, భర్తకి. కళ్ళెదురుగానే భార్య భయంకరమైన చావు చచ్చింది. కారణం ఏంటంటే ఆ అన్యాయపు సాక్ష్యం పలకమని ప్రేరేపించింది ఎవరు? యెజెబెలు చెప్పింది. నోరుమై అని అనాలి భార్యకి. నోరుమై, అన్యాయంగా మాట్లాడమంటావా నాబోతు మీద? అంటే చూడండి, అన్యాయంగా మాట్లాడితే భర్త అయినా భార్య అయినా చెప్పు, వాడికి బుద్ధి చెప్పు భార్యకి. నీ భర్త అన్యాయంగా మాట్లాడితే తప్పండి అని చెప్పు. నీ భార్య అన్యాయంగా మాట్లాడితే తప్పు, అలా మనం మాట్లాడకూడదు, అలా మనం వారి పట్ల చేయకూడదని చెప్పాలి. ఈరోజు వాక్యం తెలిసిన భార్యాభర్తలుగా, కుటుంబాలుగా, లేదా సహోదరులుగా, అది అన్యాయం బ్రదర్, మనం చేయకూడదు అది అని మనం చెప్పగలిగే స్థాయిలో ఉంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అనే విషయం తెలిసినా కూడా ఒక భర్తగా, ఒక భార్యగా ఇది అన్యాయం అయితే నువ్వు చెప్పకపోతే, నోరు మూసుకుని ఉంటే, నీ కళ్ళెదురుగానే నీ భార్య కాదు నీ భర్త కూడా చస్తాడు. నీ కళ్ళెదురుగానే ఆహాబు, నీ కళ్ళెదురుగానే కుక్కలు రక్తం నాకేయట. కుక్కలు. ఎందుకంటే ఒక నిర్దోషిని చంపేశారు. ఒక నిర్దోషిని అన్యాయపు సాక్ష్యం పలికి చంపేశారు. ఓకే, ఈరోజు మీరు చంపేవచ్చు, కానీ మీరు చంపినటువంటి అన్యాయం మాత్రం బతికే ఉంటుంది. మీ జీవితంలో, మీ కుటుంబంలో అది కొనసాగుతూ ఉంటుంది. అంటే ఈ రోజు ఒకరు అన్యాయం చేసి నేను సాధించేది ఏమీ లేదు, నా బ్రతుకులో ఒకరోజు అన్యాయం జరుగుతుంది, నీ బిడ్డల జీవితాల్లో అన్యాయం జరుగుతుంది. ఆహాబు కొడుకు ఏమైనా తెలుసా? పెద్ద కొడుకు కుక్క చావు. ఆయన కూడా భయంకరమైన చావు చేస్తాడు. ఏ జబ్బు వచ్చిందో తెలియదు. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ వ్యక్తి గురించి. ఆహాబు కొడుకుంటాడు, ఆడికి ఏదో రోగం వస్తుంది, మంచం మీద పడుంటాడు, ఏ రోగమో తెలియదు. అలాంటి భయంకరమైన రోగం పిల్లలకు వచ్చింది. ఎందుకు? తల్లిదండ్రులుగా మీరు చేసిన అన్యాయం. నీ బిడ్డలకు చూడు, మంచం మీద చచ్చాడట. ఆ ఏ జబ్బు కూడా గ్రంథం రాయించలేకపోయింది, అది ఏ జబ్బు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. చెయ్యరు మరి. అలాంటి భయంకరమైన రోగాలు డాక్టర్లు కూడా తెలియదు. కొంతమంది అంటారు డాక్టర్ కూడా తెలియట్లేదండి. ఎందుకు తెలియట్లేదు? తెలీదు. ఈరోజు ఆహాబు, యెజెబెలు చేసిన పని వాళ్ళ పెద్ద కొడుకు మీద పడింది. వాడు మంచం మీద పడి రోగియే చచ్చాడు. ఏ చావో ఎవడికి తెలియదు. చావాలి కూడా అలాంటి వాళ్ళు. అన్యాయం కదండి. అన్యాయపు సాక్ష్యం పలికితే, ఒక సాక్ష్యం పలికినందుకే కుటుంబమే బజారుకు వచ్చేసింది. అన్యాయం సాక్ష్యం పలికినందుకు భార్య కళ్ళెదురుగా చచ్చింది, కొడుకు కళ్ళెదురుగా చచ్చాడు. ఆహాబు నిశ్చేష్టుడైపోయాడు భర్తగా.
ఓరు బాబు ఇదే సంగతి అంటే మన జీవితంలో ఎందుకు ఈ పాఠం అంటే బుద్ధి రావాలి, నాకు కూడా నాకు బుద్ధి రావాలి. ఒకరి మీద అన్యాయంగా నేను మాట్లాడితే, ఒకరి మీద నేను లేని వార్తను పుట్టిస్తే నాకు కుక్క చావే. అది రావాలి కూడా, అది న్యాయం. అలాంటప్పుడు ఆ భయంతోనైనా ఎవరి మీదైనా లేని వార్తలు పుట్టించాలంటే భయం కలగాలి నాకు. లేని అబద్ధ సాక్ష్యం చెప్పాలంటే నాకు భయం కలగాలి. అందుకు ఈ పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. 2, అన్యాయం ఎలా చేస్తారు అంటే అన్యాయపు తీర్పు తీరుస్తారు. ఒకటి అన్యాయంగా సాక్ష్యం పలికారు ఇద్దరు పనికిమాలినోళ్ళు పెట్టుకొని, ఇది అన్యాయపు తీర్పు. అన్యాయపు తీర్పు గురించి మరొక మాట చదువుకుందాం. లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండం 19వ అధ్యాయం చూడండి. లేవికాండము 19వ అధ్యాయం 15వ వచనం చదువుదామా? 15 ప్రారంభంలోనే చూడండి ఈ మాట కనబడుతుంది. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. కానీ ఇదే జరుగుతుంది ఇప్పుడు సమాజంలో, కాదంటారా? గొప్పోడికి ఒక న్యాయం, బేదోడికి ఒక న్యాయం. దేవుడు ఏదైతే వద్దన్నాడో దానికి క్వైట్ రివర్సల్ జరుగుతుంది ఇప్పుడు సమాజం కూడా. గొప్పోడికి కుర్చీ వేస్తారు, కూర్చోరా నువ్వు, అక్కడ బేదోడు అనుకోండి అక్కడ కూర్చో, ఆడు విలువే తగ్గిపోద్ది. మనుషులు కూడా అలాగే ఉంటారు. గొప్పోడు అనుకోండి అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు, పేదోడు అనుకోండి ఆడే వస్తాడు. ఒకలాగా ఉండదు న్యాయం. దేవుడు ఎప్పుడు చెప్పాడు గొప్పోడికి పేదోడికి ఒకేలా ఉండాలి. ఇది క్రైస్తవ్యం. గొప్పోడిని ఎలా ఉద్దేశంతో నువ్వు చూస్తావో పేదోడిని కూడా అలాగే చూడు. అది క్రైస్తవ్యం. అది క్రీస్తు ప్రభు ద్వారా మనం నేర్చుకున్న పాఠం. గొప్పోడు బేదోడు అని భేదం లేదు. ఎప్పుడైతే మందిరంలోకి వచ్చామో చెప్పాను కదా, ఎప్పుడు కూడా చెప్పులు ఎక్కడైతే విడిచిపెట్టానో అక్కడే నీ స్థాయి విడిచిపెట్టి రావాలి లోపలికి. నువ్వు ఉద్యోగస్తుడివి, నువ్వు డబ్బు ఉన్నవాడివి, నువ్వు అధికారం ఉన్నవాడివి, అధికారి కూడా ఎక్కడికి రావాలి. మొన్న హైదరాబాద్ అంటున్నాను, గుంటూరులో సంఘానికి వెళ్ళాను. ఆయన ఒక డాక్టర్ అంట. ఆయన ప్రీచర్ కూడా ఏమంటే ఈయన డాక్టర్ ఏంటి అంటే, డాక్టర్ అయితే ఎవరికి ఎక్కువ? లోనకి వచ్చినప్పుడు సామాన్యుడే, లోపలికి వచ్చినప్పుడు సామాన్యుడే. లోపలికి వచ్చినప్పుడు నీ పక్కన కూర్చున్న వాళ్ళతో మనందరం కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెలం. బయటికి వెళ్ళినప్పుడు నీ ఉద్యోగం నువ్వు చేసుకో, ఓకే, నీకు ఒక హోదా ఉంది. సంఘానికి వచ్చిన తర్వాత నేను డాక్టర్ని అని నువ్వు ప్రదర్శించకూడదు. నాకింత డబ్బులు వస్తాయి, నా శాలరీ నీకు తెలుసా అనకూడదు. అలాంటి పరిస్థితులు అక్కడ కనబడ్డాయి నాకు. అంటే గొప్ప అనేది పేద అనేది దేవుడు అంటున్నాడు. చూడండి, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పోడిని అభిమానం చూపకూడదు. గొప్పోడిని అభిమానం చూపొద్దు, బీదవాడిని చీప్గా చూడొద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి అన్యాయపు తీర్పు కూడా ఏమవుద్దంటే అన్యాయమే. ఒక వ్యక్తి మీద నువ్వు అన్యాయంగా తీర్పు తీరిస్తే అది అన్యాయమే. కొంతమంది తీర్పు తీర్చేస్తారు. మత్తయి సువార్తలో యేసుప్రభు అన్నారు 7:1 మత్తయి సువార్త 7:1 మీరు తీర్పు తీర్చొద్దు అన్నారు. ఒకవేళ తీర్పు తీరిస్తే మీకు పరలోకం ఉండదు అన్నాడు. మీకు కోసం తీర్పు తీర్చబడదు. అందుకే అంటాడు, ఎదుటివాడు సహోదరి కంట్లో ఏముంది? ఆయన కంట్లో నలిసే, నీ కంట్లో ఏముంది? ఆ దూలం ఉంది. ముందు దూలం తీసేసుకో. దూలం చాలా పెద్దది. నీ కంట్లో దూలం. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద తీర్పు తీర్చే ముందు నా కంట్లో దూలం ఉంది, ఎదుటివాడి కంట్లో నలుసు ఉంది, అలా నువ్వు అనుకుంటే ఆ సాహసించు, తీర్పు తీర్చడానికి ఇష్టపడు. అరే బాబు, నా కంట్లోనే దూలం ఉందని యేసుప్రభువే చెప్పాడు. అందుకే మీరు ఎవ్వరికీ ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చే పరిస్థితి క్రీస్తు ప్రభుమే జరిగింది. క్రీస్తు ప్రభుని తీర్పు తీర్చేశారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు గురించి మాట చదువుదాం. ప్రభువుకి అన్యాయంగా తీర్పు తీర్చారని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాట మాట్లాడతారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు 8వ వచనం చూడగలిగితే, ఇది ఈ 53వ అధ్యాయం ఏంటంటే యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనం, ఆయన శిలువ మరణాన్ని గురించిన ప్రవచనం. చూడండి, యెషయా గ్రంథం 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను కదా. అంటే అన్యాయపు తీర్పు పొందాడు ఎవరు? యేసు ప్రభు. ఆయన ఏమైనా దోషం చేశాడా? ఏమైనా పాపం చేశాడా? ఏమైనా ఎవరికైనా నష్టం చేశాడా? భూమి మీదకి వచ్చి ఎవరికైనా మోసం చేశాడా? ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరికి ఏ రకంగా కూడా ఆయన వల్ల అక్రమం కానీ, అన్యాయం కానీ, ఇబ్బంది కానీ, బాధ కానీ, శ్రమ కానీ, నిందలు కానీ ఎవరికి ఏమి అనలే. అయితే ఆయన నిర్దోషిగానే వచ్చాడు. కానీ మనుషులందరూ కూడా ఆయన మీద ఏ తీర్పు తీర్చారన్నారు? అన్యాయపు తీర్పు ఆయన పొందుకున్నాడు. అన్యాయంగా తీర్పు తీర్చేశారు. అన్యాయపు తీర్పు క్రీస్తు ప్రభుపై అన్యాయం చేశారు. కానీ ఈరోజు యేసు ప్రభు ఎక్కడున్నారు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. యేసు ప్రభు అన్యాయస్తుడు కాదు. ఆయన దేవుని రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున ఈరోజు కూర్చుని ఉన్నాడు.
కూర్చొని ఉన్నాడు. ఆ స్థాయి దేవుడిచ్చాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ భూమి మీద మీకు ఎవరైనా అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. మీ మీద అన్యాయంగా తీర్పు తీర్చేవాళ్ళు ఉంటారు. మీరేమీ అనకండి. నాకు ఇలా అనేసారని గుండెలు బాధేసుకొని నువ్వేదో చేసేయడానికి ప్రయత్నించొద్దు. యేసుప్రభు మీద అన్యాయపు తీర్పు తీరిస్తే అమ్మ యేసుప్రభు కక్ష తీర్చుకున్నాడు ఎవరి మీదనా? ఏమీ లేదు. అంటే ఒకటి అర్థమవుతుందమ్మా, నా మీద అన్యాయంగా ఎవరు ప్రవర్తించినా, నా మీద ఎవరైనా అన్యాయంగా తీర్పు తీర్చినా ఖచ్చితంగా నీకు పరలోకం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము చదువుదాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే నా నిమిత్తము. ఇప్పుడు జనులు ఎవరైనా మీకు ఎవరైనా అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు, కుటుంబాల్లో కానీ ఎవరైనా చేసి ఉండొచ్చు, చెయ్యొచ్చు. చేసినా కూడా మీరేం చేయకూడదు, ఆ అన్యాయపు తీర్పు సహించుకుంటే మీకు పరలోకం, వాళ్ళకేమో నరకం. అందుకే అన్యాయపు తీర్పు ప్రభువుమే తీర్చారు, కానీ ప్రభు ఎవరికి అన్యాయం చేయలేదు, ప్రభు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, కనుక ఆయనమే తీర్చారు. ఆయనేమో పరలోకంలో ఉన్నాడు, ఆయనమే తీర్పు పొందిన వాళ్ళు నరకంలో ఉన్నారు. ఆయన ఇబ్బంది పెట్టేవారు నరకంలో ఉన్నారు. ఆయన బాధ పెట్టి ఎవరైతే అన్యాయముగా తీర్పు తీర్చారో వాళ్ళందరూ నరకానికి పాత్రలైపోయారు. అంటే మన మీద కూడా ఎవరైనా అన్యాయంగా చేరిస్తే మీరు ధైర్యంగా ఉండండి. మనమేమీ ఏ ఇబ్బందికర పరిస్థితి ఏమీ లేదు, నేనేమీ చేయలేదు, నేను నిర్దోషిని అని నీకు అనిపిస్తుంది. కాబట్టి నీ మీద ఎవరైనా అన్యాయంగా తీర్పు తీరిస్తే దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. నెంబర్ 3, అన్యాయం ఎలా చేస్తారు అంటే 3వ చూడండి, అన్యాయముగా లాభము సంపాదించుకుంటారు. అమ్మ, అన్యాయంగా ఏం సంపాదించుకుంటారు? అన్యాయంగా లాభం సంపాదించుకుని ఉంటారా ఉండరా? ఎందుకు లేరు? సన్నిబాబు గారు భూమి ఏం చేశారు? అన్యాయం అన్యాయం లాభం సంపాదించుకోవాలి భూమి మీద. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీకు అది భవిష్యత్తు తెలియక భయంకరమైన చిత్రహింసలు వేదనలోకి వెళ్ళిపోతారు. ఏమి సంపాదించుకుంటాడు? ఏమైనా భూమి తినేస్తాడు కూర్చొని? ఏమి తింటాడా? కానీ భవిష్యత్తు నువ్వు తింటావు ఒకటి, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. కానీ అన్యాయముగా లాభం సంపాదించుకోవడం అనేది ఒక మాట. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. అన్యాయంగా లాభం సంపాదించుకోవడం కూడా అన్యాయం చేసిన వాడితో సమానమే. ఇర్మియా 22:17 చూడండి. ఇర్మియా 22:17. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకునుట యందే. చూసారమ్మా, దృష్టి కోరిక, దృష్టి కోరిక దేని మీద? అన్యాయంగా లాభం ఎలా వస్తుంది మనకు, అన్యాయంగా ఎలా లాభం సంపాదించుకోవాలి అని అన్యాయంగా ఆలోచించడం తప్ప వేరే ఉద్దేశం లేదు. నాకు లాభం ఎలా వచ్చినా పర్లేదు, నాకు లాభం రావాలంతే. కొంతమంది ఉంటారు, లాభం వస్తే చాలు, ఎలాగైనా పర్వాలేదా, న్యాయంగా చేసుకో. వ్యాపారం చేసిన వాళ్ళు ఎక్కువ మంది చూస్తాం మనం. వ్యాపారం చేసిన వాళ్ళు భయంకరంగా అన్యాయంగా చేస్తుంటారు. 50 అక్రమంగా సంపాదించే వాళ్ళు లేకపోలేదు. దేవుడు చూస్తున్నాడు సమస్తం కూడా. ఎక్కువ మంది దొరికిపోయేది ఎవరంటే వ్యాపారస్తులు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరిని మోసం చేసి న్యాయంగా సంపాదించవచ్చు. నువ్వు అమ్ముకుంటున్న ప్రతి వస్తువు మీద నువ్వు వెళ్తున్న ట్రాన్స్పోర్ట్ రేట్ వేసుకో, నీ కష్టం రేట్ వేసుకో. అంతకు మించి అన్యాయంగా 50 వేస్తారమ్మా ఎవరైనా? ఉన్నారు. 50 కాదు, ఇంకా 150 కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అన్యాయంగా లాభం సంపాదించుకుంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కారు. మిగతా వాళ్ళు చేస్తున్నారండి, చేసుకునే. క్రైస్తవులు చేస్తున్నారండి, చేసుకునే. పరలోకం వెళ్ళరు. అన్యాయంగా లాభం సంపాదించుకున్నాడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. న్యాయపూరితంగా చేసుకోవాలి మనం. ఎహెజ్కేలు గ్రంథం 28:18. ఇక్కడ కూడా ఈ అన్యాయం గురించి ఒక మాట మాట్లాడతారు చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 28:18. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి. వర్తకం అంటే ఏంటి? వ్యాపారం. అంటే వర్తకంలో కానీ వ్యాపారంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎక్కువగా అన్యాయం జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. అందుకే నీవు అన్యాయముగా వర్తకము జరిగించి అన్నాడు. అంటే వ్యాపారంలో ఏమి చేయకూడదు, మనం అన్యాయం చేయకూడదు. న్యాయంగా సంపాదిస్తే అది మంచిది. నాకు ఒక ఆయన తెలుసు, క్రీస్తు సంఘస్థుడే. చేసుకున్న దాని మీద 10 రూపాయలు వస్తుంది అనుకోండి, ఆయన 5 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 15 రూపాయలకు అమ్ముతాడు. ఆ ప్రోడక్ట్కి 10 రూపాయలు వర్తం. అది
తన కష్టం అన్నీ వేసుకుని 15కి అమ్ముతాడు, తప్పులేదు కదా. తన కష్టం వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అంటే 5 రూపాయలు వేసుకుంటాడు ఒక దాని మీద. దానికోసం ఆ 15 రూపాయల్లో ఆ కంటెంట్కి, ఆ వస్తువుకి 10 రూపాయలు అతనికే ఖర్చు అయిపోద్ది. అంటే అతను ఎంత వేసుకున్నాడు? న్యాయం. 30కి అమ్మితే అలా అనమాట. 30కి అమ్మితే, 40కి అమ్మితే, అదే దాన్ని 50కి అమ్మితే అన్యాయం. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది దేవుని దృష్టిలో. కనుక న్యాయం ఏదో నీ కష్టార్జితం, నీ కష్టానికి తగిన ప్రతిఫలం, నీ ప్రయాణ ఖర్చులు అన్నీ వేసుకో. దాని మీద ఓవరాల్గా చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. చాలామంది అన్యాయంగా లాభం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా వ్యాపారస్తులు ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ లాభాల గురించి మాట్లాడుతూ సామెతలు 16:8 చూడండి. సామెతలు 16:8, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే. అబ్బా, ఎంత మంచి మాట అమ్మా. అన్యాయం చేసి లక్షలు వచ్చే కన్నా నీతిగా ఉండి 1000 రూపాయలు వస్తే చాలు, 10,000 వస్తే చాలు. అన్యాయం చేసి లక్షలు వస్తాయి, అది వచ్చే కన్నా. అందుకన్నాడు అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన 10 రూపాయలే మేలు, 100 రూపాయలే మేలు, 1000 రూపాయలే మేలు. ఎందుకు? అది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. అన్యాయంగా నువ్వు సంపాదించుకున్న లక్షలు పరలోకాన్ని తీసుకెళ్ళవు. జక్కయ్య జీవితంలో చాలాసార్లు ఏం చేశాడు తెలుసమ్మా? జక్కయ్య అన్యాయంగా చేశాడు. జక్కయ్య ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్న గ్రంథంలో రాస్తుంది. అన్యాయంగానే వసూలు చేశాడు ప్రతి ఒక్కరి దగ్గర. అందుకే తేరుకున్నాడు. ఒరే బాబు, అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాబట్టి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో ఒక్కొక్కడికి 4 వంతులు ఇచ్చేశాడు. ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చాడు అన్నాడు. పోనీ సగభాగం పేదలకు ఇచ్చిన అనవసరం మనకి. ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నానికి బ్రదర్ 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఆయనకి 4 లక్షలు ఇచ్చాడట. ఆయన ఆశ్చర్యపోతాడు, బ్రదర్ మీకు నేను 1,00,000 ఇచ్చాను, 4 లక్షలు తీసుకోండి. 5 ఇచ్చారా? 10 తీసుకోండి మీరు ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకండి. అలాంటి వాడిగా మారిపోయాడు జక్కయ్య. ఎందుకు? విషయం అర్థమైపోయింది. అన్యాయం చేసేవాడు నాతో రాలేడు, నా దగ్గరికి రాలేడు దేవుడు చెప్పేశారు. అది తెలిసిన తర్వాత ఏ లాభమైతే అన్యాయంగా సంపాదించుకున్నాడో జక్కయ్య విడిచిపెట్టేశాడు, డబ్బును విడిచిపెట్టేశాడు. డబ్బు మీద వ్యామోహం పోయింది, డబ్బు మీద ఆతృత పోయింది. ఎందుకు అంటే ఆ డబ్బు అన్యాయంగా సంపాదించాను, అన్యాయపు డబ్బు నాకు వద్దనుకున్నాడు. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం. అన్యాయంగా సంపాదించిన మనకి ఏం కలుగుతుందో చెప్తాను ఇప్పుడు, బాగుంటుంది. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అన్యాయంగా ఎవరైనా సంపాదించారనుకోండి, ఇప్పుడు కనబడదమ్మా, ఇప్పుడు కనబడదు. అన్యాయంగా సంపాదించిన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తాను ఇక్కడ. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 9 చదువుతారా? 9 చూస్తారా? హబక్కుకు 2:9. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసములను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై, తర్వాత అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి హాస్పిటల్ పాలేడు. డబ్బులన్నీ హాస్పిటల్కి పోసేస్తుంటారు. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, జనరల్గా అడిగాడు, వ్యాపారం చేసేవాడే బాగా ఉంది, ఒక్కసారిగా ప్రతిసారి హాస్పిటల్కి పెట్టేస్తున్నాడట. ఏంటండి, నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ హాస్పిటల్కి వేలకు వేలు అయిపోతుందని అన్నాడు. వ్యాపారం బాగా చేస్తున్నారా? నమ్మకంగా ఉందా? ఇదే అడిగాను నేను. నిజం చెప్తున్నాను, గాజువాకలో నమ్మకంగా చేసి చూసుకోండి బ్రదర్. ఎందుకంటే దేవుడు లేఖనాలు బట్టి మీకు చెప్తున్నాను, మిమ్మల్ని ఏదో భయపెట్టాలని. అన్యాయంగా సంపాదించుకున్న వాడికి శ్రమ. ఏది అన్యాయంగా లాభం సంపాదించుకున్న వాడికి, నువ్వు చేసే అన్యాయాన్ని బట్టి ఇంకొకటి నష్టం కలుగుతుంది. ఇంకొకటి నష్టం చేత నువ్వేమో లాభం పొందుకుంటున్నావు, అది దేవుడికి ఇష్టం ఉండదు. ఇంకొకరి నష్టం నీకు లాభం కాకూడదు. కాబట్టి అన్యాయంగా నువ్వు లాభం సంపాదించుకుంటే దేవుడు అన్నాడు నీకు శ్రమ. ఎందుకోసం సంపాదిస్తారు చూడండి, అక్కడ ఏమన్నాడు? తన ఇంటి వారి కొరకై. నా భార్య, నా పిల్లలు, నేను బాగుండాలంటే నువ్వు బల్ల కింద చేతులు ఎట్టేయాలి, పెట్టేస్తే. ఇంటి దగ్గర ఏమో నా పిల్లలు ఫీజులు కట్టాలి, ఆడికి ఫీజు కడితే నీ శాలరీతో కట్టు. అంతేగాని బల్ల కింద చేతులు ఎట్టేసి రేపు పొద్దున్న ఆ పిల్లలేమో మంచాలు ఎక్కేసి హాస్పిటల్లో. ఎందుకు ఆ స్థితి? అన్యాయంగా లాభం నీ ఇంటి వారి కొరకు, ఒకవేళ ఎవరైనా, నేనైనా మీరైనా, నా ఇంటి వారి లాభం కోసం అన్యాయంగా బల్ల కింద చేతులు ఎట్టేస్తే రేపు పొద్దున్న వచ్చేది శ్రమ. ఎందుకు వచ్చింది? వీడికి అనారోగ్యం అనిపిస్తుంది నీకు, అప్పుడు తెలియదులేండి. డబ్బులు మాత్రం హాస్పిటల్ పోసేస్తుంటారు చాలామంది. అరే ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నువ్వెలా ఉంటున్నావు? నువ్వు న్యాయంగా బ్రతుకు, వచ్చిన రోగం రాకుండా చేస్తాడు దేవుడు. ఒకవేళ ఆ రోగాన్ని తక్కువలోనే తగ్గించేటట్టు చేయగలడు. రోగం రాదని చెప్పట్లే, ఆ రోగం తగ్గించేటట్టు చేయగలడు, లేదా రోగం రాకుండా చేయగలడు. ఎందుకంటే నీ యొక్క న్యాయమైన జీవితాన్ని బట్టి.
అంతేగాని నీ ఇంటి వారి కోసం అన్యాయంగా నువ్వు ఒకవేళ లాభాన్ని ఆశిస్తే నీకు శ్రమ గ్యారంటీ. శ్రమ గ్యారంటీ. నెంబర్ 4, అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట. అమ్మ, అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకోవడం. చాలామంది జీవితాల్లో అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరి సొత్తు కూడా ఎప్పుడు కూడా మన జీవితంలో అన్యాయంగా పట్టుకునే పరిస్థితి మనకు రాకూడదు. ఇంకొకరు ఆస్తి తీసుకుంటారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఇప్పుడు చాలామంది భూములు ఉన్నోళ్ళు చూడండి, బ్రదర్ దగ్గర లాక్కున్న వాళ్ళు ఎంతో దుఃఖం, వేదంతో, ఈ దుఃఖం వాళ్ళకి రేపొద్దున కన్నీరు. రేపొద్దున వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో నిజంగా చెప్తున్న కన్నీరు. ఇది శాపం కాదు, దేవుడు చెప్పిన మాట. యెషయా గ్రంథం 61:8 ఇలా రాయబడి ఉంది. యెషయా 61:8 ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టం. ఎవరికేమో ఏది ఇష్టం? దేవుడికి. అమ్మ, దేవుడికి ఏది ఇష్టం? న్యాయం అంటే ఇష్టం. న్యాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, దేవుడు ఇష్టపడతాడు. ఆ వ్యక్తి న్యాయం చేస్తున్నాడు, ఇష్టపడతాడు. ఆ వ్యక్తి న్యాయం చేస్తున్నాడు, ఇష్టపడతాడు. ఎవరైనా అన్యాయం చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు అన్నాడు. ఎందుకంటే న్యాయము చేయుట నాకు ఇష్టం అన్నాడు. తర్వాత చూడండి, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. అన్యాయంగా ఆయన ఆస్తిని లాక్కోకూడదు. అన్యాయంగా వారికి ఉన్నది నేను లాక్కోకూడదు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే దేవుడికి అది అసహ్యం అన్నాడు. ఆయనకి అసహ్యం అంటే భవిష్యత్తులో నీ కన్నీరే, రక్త కన్నీరే. ఈరోజు బాగుంటుంది, ఆయన దగ్గర ఆస్తి లాక్కుని నేను చాలా ఆనందంగా ఉంటాను. ఈరోజు బాగుండొచ్చు, కానీ రేపు బాగోద్దు. ఎల్లుండి, అది రేపు కలగచ్చు, ఎల్లుండి కలగచ్చు, ఎప్పుడైనా కలగచ్చు. ఎందుకంటే దేవుడి మాట నిరర్థకం కాదు. ఆయన ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడు ఒకరి సొత్తు అన్యాయంగా పట్టుకోకూడదు. ఇది నేర్చుకున్నాడండి జక్కయ్య ఇది నేర్చుకున్నాడు. నేను చాలామందిని చూశాను, చాలామంది దగ్గర అన్యాయంగా ప్రతి వాడిది లాక్కున్నాను. ఆలోచించాడు. యేసుప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు, యేసుప్రభు లోపలికి వెళ్ళాడు. ఆయనతో ఏం మాట్లాడాడో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాడి జీవితం చెప్పేసి ఉంటాడు యేసుప్రభు. నీ బ్రతుకు ఇలా ఉంది. అమ్మ, ఎప్పుడైనా ఎవరికైనా వాక్యం చెప్పేటప్పుడు వారి లోపాలు ఇలా అందరి ముందు వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తాడు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న లోపాలు ఆ కుటుంబానికి తెలియజేయాలి. ప్రార్థనా జీవితంలో కానీ, దేవుని సంఘానికి రాలేకపోయిన విషయంలో కానీ, వ్యక్తిగతంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ లోపాలు తెలియజేయాలి. తప్పేమీ లేదు. యేసుప్రభు కూడా జక్కయ్య ఇంట్లోకి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడతాడు చెప్పండి? కష్టమో కాలక్షేప కబుర్లు మాట్లాడ్డు ఆయన, నాకు తెలిసి మాట్లాడ్డు. జక్కయ్య జీవితం బట్టబయలు చేశాడు. బయటకు వచ్చి జక్కయ్య రియాక్షన్ చూడాలి. లోపల యేసుప్రభు మాట్లాడాడు, ఈయన బయటకు వచ్చాడు, మాటలు మారిపోయాయి. ఇది అరే ఈడు జక్కయ్యేనా అనుకున్నారట అందరూ. జక్కయ్యేనా ఇలా మాట్లాడుతుంది? జక్కయ్యే. యేసుప్రభు వాడి జీవితంలో లోపాలు తెలియజేశాడు, మార్చుకున్నాడు. అంటే అన్యాయంగా ఎవరి సొత్తు కూడా ఏం చేయకూడదు? పట్టుకోకూడదు. బ్రదర్, మీకు అన్యాయం చేశారు చూసారా అంటున్నారు మీరు. అన్యాయంగా మీ సొత్తు పట్టుకుంటే రేపొద్దున్న భవిష్యత్తులో కన్నీరే. ఈరోజు వాళ్ళు ఆనందపడచ్చు, మీ సొత్తు లాక్కున్నారని సంతోషపడచ్చు, గెంతులు వేయచ్చు, ఆనందపడచ్చు. కానీ వారి జీవితంలో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అది పిల్లలు కూడా చూస్తాం రేపు పొద్దున్న ఉంటే ఆ స్థితిని, నిజంగా అన్యాయంగా మాత్రం తీసుకుంటే. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన చూస్తున్నాడు. ఈరోజు కాకపోయినా రేపైనా మీకు న్యాయం జరిగేటట్టు చేయగలడు. కాబట్టి అన్యాయం చేసిన వాడిని మాత్రం వదలడు. అన్యాయం చేయట యెహోవాకు అసహ్యం. 5, అన్యాయముగా వాదన చేయడం. అన్యాయంగా వాదన చేయడం. యోబు గారు ఉన్నారండి. అమ్మ, యోబు ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? ఎలీఫజు, జోఫరు, బెల్దదు. ఈ ముగ్గురు వచ్చారు. యోబు గారికి బాగోలేదు, అన్నీ కోల్పోయాడు. ధైర్యపరచగా పోగా ఏం మాట్లాడో తెలుసా? అన్యాయంగా యోబుతో వాదన పెట్టుకోవడానికి వచ్చినట్టుగా కనబడుతుంది వాళ్ళు. యోబు, నువ్వేదో పాపం చేస్తావు, నీలో యథార్థత లేదు, నువ్వేదో తప్పు చేస్తావు, దేవుడికి వ్యతిరేకంగా ఏదో పాపం చేస్తావు. ఎలా ఉంటావు చెప్పండి? గుండె పగిలిపోయింది యోబు గారికి. నేనేం చేశానని మీరు నాతో వాదన పెట్టుకుంటున్నారు? ఎలా వాదన పెట్టుకున్నారమ్మా? ఎలా వాదన పెట్టుకున్నారు? అన్యాయముగా. అంటే ఒక వ్యక్తి చేయకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అన్యాయం చేసావు అని మాట్లాడడం కూడా అన్యాయమే. ఆయన స్టాండర్డ్ ఏంటో నాకు తెలియదు, ఆయన దేవుళ్ళు ఎలా ఉంటాడో నాకు తెలియదు. దేవుళ్ళు ఎలా ఉంటాడో తెలియకపోయినా ఆయన మీద అన్యాయంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అన్యాయం చేసిన వాడితో సమానం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా గురించి తెలియక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నా గురించి నీకేం తెలుసు అని అడుగుతూ ఉంటాం. నా భక్తి గురించి నీకేం తెలుసు, నా విశ్వాసం గురించి నీకు ఏం తెలుసు? తెలియకపోయినా మాట్లాడారు అనుకోండి, ఒకవేళ నిజంగా నేను భక్తిగా జీవిస్తే నీకు పాపం అవుతుంది. నీకు పాపం నా గురించి నువ్వు మాట్లాడితే, అది మీరైనా నేనైనా.
నా గురించి నీకేం తెలుసు, నా భక్తి గురించి నీకేం తెలుసు, అయినా సరే నువ్వు సెటైర్లు వేసేసావు అనుకోండి, రేపొద్దున భయంకరమైన పరిస్థితి నీకు ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నిర్దోషిగా జీవిస్తున్నప్పుడు నువ్వు అన్యాయంగా మాట్లాడితే నువ్వు అన్యాయం, దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళవు. అదేంటి నేనేమీ చేయలేదు కదా, ఏమీ చేయలేదేంటి, ఆ వ్యక్తి మీద నువ్వు అన్యాయంగా మాట్లాడు, వాదన పెట్టుకున్నావు, వేరే వ్యక్తి గురించి అన్యాయంగా మాట్లాడు. అందుకే ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడకూడదు, అసాహసించకూడదు. చూడండి, అన్యాయంగా వాదన పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. చదువుదాం ఒక మాట, యోబు గ్రంథం 13వ అధ్యాయం. యోబు గారు యొక్క ఆవేదన చూడండి, ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆ భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో. యోబు 13:7 చూస్తారా? 13:7 యోబు గ్రంథం. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా. అమ్మ, ఏ వాదన? అన్యాయ వాదన. అందుకే ఎవరి గురించి వాదన, యోబు గారి స్టాండర్డ్ మనకు తెలుసు, అంతేనమ్మా. ఈరోజు చదువుకున్నాం కనుక, ఈరోజు సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మన భక్తి స్టాండర్డ్ మీకు తెలుసు, నా స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు, మీ స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీతో సహవాసం చేస్తాను కనుక మీరు భక్తిపరంగా ఎలా ఉంటారో ఒక్కొక్కరి గురించి చెప్పగలను. నేను భక్తి జీవిత విధానం ఎలా ఉంటారో చెప్పగలను, ఈజీగా చెప్తాను. పలానా సహోదరుడి పేరు చెప్పి ఆ కుటుంబం ఎలా ఉంటుందో దేవుని పట్ల భక్తిగా నేను చెప్పగలను. ఎందుకు? నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు కనుక నా గురించి మీరు చెప్పగలరు ఖచ్చితంగా, మీరు నాతో సహవాసం చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు యోబుతో ఉన్నటువంటి స్నేహితులే యోబు దగ్గరికి వచ్చి యోబు స్టాండర్డ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఎలాంటి వాడో మనందరికీ తెలుసు గ్రంథాన్ని బట్టి. యథార్థవర్తుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము. అలాంటి భక్తిపరుడు ఎవరున్నారు చెప్పండి భూమి మీద? దేవుడే చెప్పేశాడు. అయినా సరే అన్యాయంగా వాదనలు చేశారమ్మా. 21:27 యోబు గ్రంథం 21:27. మరొక మాట అంటాడు యోబు గారు అక్కడ. ఇక్కడ అన్యాయపు వాదన అన్నాడు కదా, ఇక్కడ 21:27. మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు. అబ్బా, పన్నాగాలు ఎవరు? స్నేహితులు అన్యాయంగా పన్నాగాలు చేస్తున్నారట, అన్యాయంగా వాదన పెట్టుకుంటున్నారట యోబుతోనే. ఆల్రెడీ నీరసించి రోగంతో బాధపడుతున్నాడు, కురుపులతో, ఆ బలహీనతలో, బిడ్డలు చనిపోయిన బాధలో ఉన్నాడు. అప్పుడు వెళ్ళి ఒక వ్యక్తితో వాదన పెట్టుకుంటే ఎంత కుమిలిపోయి ఉంటాడు మీరు ఆలోచించండి. స్నేహితుల ఓదార్పు లేదు ఆయనకి, కుమిలి కృంగిపోయాడు. ఎందుకు నా మీద పన్నాగాలు చేస్తారు, నేనేం అన్యాయం చేశాను, నా గురించి మీకేం తెలుసు? ఒక స్నేహితుడిగా మీరు తెలిసినప్పుడు ఓదార్చాలి తప్ప అన్యాయముగా వాదన చేసిన. అందుకే యోబు గారి స్నేహితుల మీదకి ఏమొచ్చిందో తెలుసమ్మా? యోబు స్నేహితుల మీదకి ఏమొచ్చిందో తెలుసా? దేవుడు చంపేద్దాం అనుకున్నాడు ముగ్గురిని. మీరు గ్రంథం చదువుకుంటారు. ఆ ముగ్గురిని చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. మీ ముగ్గురు భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. మీరు 42వ అధ్యాయం చూడండి. అరే బాబు, మీ ముగ్గురు ఎలీఫజు, జోఫరు, బెల్దదు మీరు ఉండరు. ఇప్పుడు అర్జెంటుగా మీరు లేచి యోబు దగ్గరికి వెళ్ళి యోబు ప్రార్థన చేస్తే మీరు బతుకుతారని చెప్తాడు దేవుడు. అమ్మమ్మమ్మ, ఇంత మాట్లాడినాము యోబు గారి దగ్గర. అలాంటి వ్యక్తి దేవుడే మాట్లాడాడు. మీరు అర్జెంటుగా మీ ఫ్రెండ్, మీ స్నేహితుడు ప్రార్థన చేస్తే మీరు బతుకుతారు అంటే. స్నేహితులు చూడండి, అన్యాయంగా వాదన పెట్టుకున్నారు, అన్యాయంగా పన్నాగాలు పన్నారు, కానీ అలాంటి స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు యోబు 42వ అధ్యాయంలో. అయ్యా దయచేసి క్షమించండి, అన్యాయంగా ఎవరి మీద మాట్లాడద్దు, అన్యాయంగా ఎవరి గురించి వాదన పెట్టద్దు, అన్యాయంగా పన్నాగాలు పన్నద్దు, అది నీకు కీడుకే కారణం, కీడుకే. 42వ అధ్యాయంలో యోబు ప్రార్థన, యోబు స్నేహితులు బతికారు. అప్పుడు తెలుసుకుని ఉంటారు, మా ఫ్రెండ్ ఎంత గ్రేట్రా, మా ఫ్రెండ్ యోబు అని చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది, అంతే. అప్పుడు తెలిసింది ఆయన భక్తి జీవితం. రైట్. అన్యాయం విషయంలో భక్తుల ఆలోచన. అన్యాయం విషయంలో భక్తులు ఎలా ఆలోచించాలి? ఈరోజు నేను భక్తులను రాశాను, ఈరోజు సంఘం అందరికీ చెప్తున్నాను. అన్యాయం విషయంలో ఒక క్రైస్తవుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, భక్తుడు అంటే క్రైస్తవుడు, అలాంటి క్రైస్తవుడు అన్యాయం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గురించి రాశాను. వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉందాం, అలాగే ఉండాలి కూడా. నెంబర్ 1 చదవండి. సమూయేలు హన్నా కొడుకు. ఎల్కానా హన్నాకు పుట్టిన కుమారుడు ఎవరు? సమూయేలు. ఈ సమూయేలు అన్యాయం విషయంలో ఎలా ఉన్నాడో చూడండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం ఒకసారి. సమూయేలు అన్యాయ విషయంలో ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడంటే 12:3-4. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా అంటే గాడిద పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా అలా అడుగుతున్నాడమ్మా. 4వ వచనం. నీవు మాకు ఆన్సర్ చెప్తున్నారు ఎవరు? ఆ ప్రజలు చెప్తున్నారు, సమూహం అక్కడ. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను
చేయలేదు. బా, ఇది సాక్ష్యం. ఇలా ఉండాలి. ఇలా ఉండాలి సంఘాల్లో. అంటే సమూయేలు ఒక భక్తిపరుడు ఆలోచన అన్యాయం విషయంలో ఎలా ఉండాలంటే, నేను ఎవరిని వద్ద అన్యాయంగా తీసుకోలేదు, ఎవరిని అన్యాయంగా బాధ పెట్టలేదు, ఎవరిని కూడా నువ్వు మాకు అన్యాయం చేయలేదని సాక్ష్యం చెప్పాలి. సంఘంలో అలా ఉండాలి సాక్ష్యం మన మీద. సంఘంలో సాక్ష్యం అలా ఉండాలి. ఆయన ఎవరిని బాధ పెట్టలేదు, ఆయన ఎవ్వరికి కూడా అన్యాయంగా ఎప్పుడు కూడా ఏమీ అనలేదు, అన్యాయంగా ఎవరికి దుఃఖం పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, అన్యాయంగా ఏది ఆ వ్యక్తి తీసుకోడు. అది సమూయేలు భక్తిపరుడు మనకు నేర్పిస్తున్న పాఠం. 3వ వచనంలో ఆయన అడిగాడు క్వశ్చన్ మార్క్, నేను చేశానా? నేను మీలో ఎవరికైనా అన్యాయం చేశానా చెప్పండి, నేను మీలో ఎవరికైనా బాధ పెట్టానా చెప్పండి. అంటే వాళ్ళు చేసి, నువ్వెప్పుడు అన్యాయం చేసావయ్యా, నువ్వెవరికీ అన్యాయం చేయలేదు అని ఆన్సర్ కూడా వచ్చేసింది వెంటనే. నెంబర్ 2 ఎవరు? యోబు. ఈయన యొక్క భక్తిపరుడు ఈ అన్యాయం విషయంలో ఎలా మాట్లాడుతున్నాడో చదువుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం. యోబు గ్రంథం 6వ అధ్యాయం. యోబు గ్రంథం 6వ అధ్యాయం. ఇరవై 29-30 చూస్తారా? యోబు 6:29-30. అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. 30. నా నోట అన్యాయముండునా, దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకున్న జాలదా? అడుగుతున్నాడు మా ఫ్రెండ్స్ని. అయ్యా స్నేహితులారా, నా నోట్లో ఎప్పుడైనా మీరు అన్యాయం చూసారా? నా నోటి మాట ఎప్పుడైనా అన్యాయంగా ఉండడం మీరు చూసారా? దుర్మార్గత రుచి అన్నాడు. ఏదో కూర రుచిలా చెప్పాడమ్మా. కూర టేస్ట్ చెప్తారు, రుచిగా ఉందా ఏంటి, ఇది తిన్నారు కదా, ఇది రుచిగా ఉందని అడుగుతారు. ఈయన అంటున్నాడు యోబు గారు, అసలు దుర్మార్గత అనే రుచి కూడా నాకు తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. అంటే దుర్మార్గత నా జీవితంలో అవకాశమే లేదు. నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు. అసలు నా నోట ఎవ్వరి మీద కూడా అన్యాయపు మాట నేను మాట్లాడలే. కట్టుకున్న భార్యను కూడా తిట్టలేదండి. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప, కనీసం నోటి మాట చేత కూడా యోబు పాపము 2వ అధ్యాయంలో రాస్తుంది. యోబు నోటి మాటతో చేత కూడా పాపం చేయలేదని. అంటే యోబు ఆయన నోట్లో అన్యాయం లేదు. అంటే అన్యాయం విషయంలో ఒక భక్తిపరుడు ఆలోచన ఎలా ఉండాలి? అన్యాయం విషయంలో ధైర్యంగా చెప్పాలి, ధైర్యంగా ఉండాలి. నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, నా నోట అన్యాయపు మాట కానీ అన్యాయపు రుచి కానీ నేను ఎరుగను అంటున్నాడు యోబు. ఇది యోబు గారి యొక్క స్టేట్మెంట్. నెంబర్ 3 జక్కయ్య. లూకాసు వార్త 19:8. లూకాసు వార్త 19:8లో లూకాసు వార్త 19:8లో జక్కయ్య స్టేట్మెంట్ చదువుదాం. జక్కయ్య నిలవబడి బయట లోపల యేసుప్రభు ఆయనతో మాట్లాడడం అయిపోయింది. యేసుప్రభు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి నిలిచినాడు, ఇంటి బయటకు వచ్చాడు. నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల, అంటే తీసుకున్నామన్న కదా అర్థం. ఒకవేళ ఎవరి దగ్గరైనా నాకు తెలియకుండా అమ్మ అన్యాయంగా మీ దగ్గర తీసుకుంటే అంటున్నాడు, తీసుకున్నాడు. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఒక్కొక్కడికి 4 వంతులు ఇస్తానయ్యా, నేను చేసిన అన్యాయం. ఎందుకు? జక్కయ్య ఎక్కడికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు తెలుసామా? జక్కయ్య పరలోకం వెళ్ళాలి. జక్కయ్య ఒకటే ఆశ, నేను దేవునితో ఉండాలి, ప్రభుతో ఉండాలి. మరి అన్యాయం ఈరోజు చేస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి ఏం కారు? నేను ఎక్కడ వారసుని కాను అనే ఉద్దేశంతో ఆస్తేనే వదిలేశాడు, కానీ పరలోకం కావాలని కోరుకున్నాడు. ఇది జీవితం. ఆస్తేనే నాకు వద్దు, అన్యాయం చేత వద్దు, అన్యాయం చేసింది ఏదైనా 4 వంతులు ఇచ్చేస్తాను అంటే అన్యాయంగా తీసుకున్న దానికి 4 వంతులు ఇచ్చేస్తాడు. నాకు కావాల్సిన దేవుని రాజ్యంలో ప్రవేశం, నాకు కావాల్సింది పరలోకం. ఇది జక్కయ్య భక్తిపరుడు ఆలోచన. నెంబర్ 4 అపోస్తులుడైన పౌలు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. పౌలు గారు ఆలోచన విధానం ఎలా ఉందో చదువుదాం. 2 కొరింథీ 7వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 7:2. 2 కొరింథీ 7:2. మమ్మును మీ హృదయములలో చేర్చుకునుడి. అండర్లైన్ చేసుకోండి. తర్వాత, మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు. అమ్మ, ఎవరినైనా మీరు ఎప్పుడైనా పాడు చేశారా? ఎవరినైనా ఒక వ్యక్తి ప్రవర్తన నా వల్ల ఇంకో వ్యక్తి పాడవకూడదు, అలా కొంతమంది పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఒక వ్యక్తి వల్ల, ఒక ఆడపిల్ల వల్ల మరొక ఆడపిల్ల పాడయ్యే సందర్భాలు లోకంలో ఉన్నాయి. ఒక మగపిల్లాడు వల్ల మగపిల్లాడు పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలో
క్రైస్తవ్యంలో ఏది అన్యాయం అంటే, నా వల్ల ఆయన పాడైపోయాడు అనుకోండి, నేను అన్యాయస్తుడిని. అలా అనుకుంటారేంటమ్మా? ఏ ఆడిబుద్ధి ఏమైంది అంటారు. నా వల్ల చేతనైతే బాగుపడాలి. నా వల్ల చేతనైతే ఆయన జీవితంలో మార్చుకుంటూ ఆయన ఒక మంచి జీవితం జీవించాలి. అది నేను నేర్పించాలి తప్ప నేను ఒక వ్యక్తిని పాడు చేసే పరిస్థితి రాకూడదు. పౌలు గారు అంటున్నారు, మేము ఎవరిని చెరపలేదు, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరికి మోసం చేయలేదు. ఇది క్రైస్తవ జీవితం. ఇది అన్యాయం విషయంలో భక్తుల ఆలోచన. అంటే ఎప్పుడు ఎవరిని కూడా పాడు చేయకూడదు, ఎప్పుడు ఎవరిని కూడా మోసం చేయకూడదు, ఎప్పుడు ఒక వ్యక్తి నీ వల్ల పాడైపోయాడన్న భావన రాకూడదు. ఉప్పు పాడు చేస్తుందమ్మా, ఉప్పు బాగు చేస్తుందా? అందుకే క్రైస్తవులు ఏమై ఉన్నారన్నాడు, క్రైస్తవులు ఉప్పు అయి ఉన్నారు. ఎందుకంటే ఉప్పు నిల్వ చేయడానికి ఎక్కువగా ఉప్పును ఉపయోగిస్తారు. పాడు కాకుండా ఉప్పు నిల్వ చేస్తుంది. ఉప్పుకున్న మంచి గుణం అది. అందుకే క్రైస్తవుడు ఉప్పులు అంటాడు. నీ వల్ల ఒకడు బాగుపడాలి తప్ప నీ వల్ల ఒకడు పాడైపోయాడు, వాడి జీవితం మోసపోయాడు, ఇబ్బంది పడ్డాడని రాకూడదు. ఇది నేర్పిస్తున్నాడండి. సమూయేలు జీవితం, యోబు స్టేట్మెంటు, జక్కయ్య, పౌలు గారు, ఏది ఏమైనా నలుగురు జీవితాల్లో కూడా అన్యాయం విషయంలో ఒక మంచి ఆలోచన ఉంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. అమ్మ, అన్యాయంగా చేసేవారి విషయంలో దేవుడు ఏమంటున్నాడో చదువుదాం ఒక మాట. ద్వితీయోపదేశకాండము 25:16 చూద్దామా? 25:16 చదువుదాం. ద్వితీయోపదేశకాండము 25:16 ఇలా రాయబడి ఉంది, అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు ఏమంటమ్మా? హేయుడు అంటే అసహ్యం. ఇప్పుడు అన్యాయంగా మీరు ఎవరి మీదైనా సాక్ష్యం పలికితే మీరంటే దేవుడికి అసహ్యం. అన్యాయంగా మీరు ఎవరి మీదైనా తీర్పు తీరిస్తే మీరంటే దేవుడికి అసహ్యం. అలా అనుకోవాలి. అన్యాయంగా మీరు లాభం సంపాదించుకుంటే మనమంటే దేవుడికి అసహ్యం. అన్యాయంగా ఒకళ్ళ సొత్తు మీరు లాక్కుంటే అసహ్యం. అన్యాయంగా ఒక వ్యక్తి మీద వాదనకు గురిచేసి ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉంటే అసహ్యం. ఇది అన్యాయం చేసేవాళ్ళు ఇలా ఉంటారు. అన్యాయం చేసే విషయంలో భక్తుల యొక్క ఆలోచన ఇది. అయితే ఎవరైతే ఇంకా అన్యాయంగా బ్రతుకుతూ అన్యాయం చేసే ప్రతివాడు దేవుడిని యెహోవాకు హేయుడు, అసహ్యం దేవుడికి. మన వైపు కూడా చూడ్డు, నీ ప్రార్థన వెండు, నీ పాటలు చెవులు మూసుకుంటాడు దేవుడు, వెండు. నీ పాటలు ఎందుకు అంటాడు. ఇక్కడికి వచ్చి గొంతు చించుకుని పాటలు పాడేసినా అన్యాయం చేసేవాడు పాటలు దేవుడి సముఖానికి వెళ్ళవు. అన్యాయం చేసేవాడు ప్రార్థన దేవుడి సముఖానికి వెళ్ళదు. అన్యాయంగా బ్రతికే ప్రతి వ్యక్తి జీవితం దేవుడు ఆ వ్యక్తిని పట్టించుకోడు. ఆ వ్యక్తి అంటే దేవుడికి అసహ్యం. మనకు ఒక వ్యక్తి అసహ్యం అంటే ఆ వ్యక్తితో ఉంటామా, దూరంగా ఉంటామా? జనరల్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు నాకు బ్రదర్ పడదండి, ఆయన అంటే నాకు అసహ్యం అనుకోండి. ఇప్పుడు ఆయనకు నేను దగ్గర అవుతానా, ఆయన వైపు చూడకుండా ఉంటానా? ఆయన చూడను. ఇప్పుడు కనబడిన తర్వాత కూడా వెళ్ళిపోతాను. దేవుడు కూడా అసహ్యం అంటే మీరు ఆలోచించండి. అంటే దేవుడు కూడా ఆ వ్యక్తిని చూడ్డు. దేవుడు ఆ వ్యక్తి చేసింది ఏది పట్టించుకోడు. ఎందుకంటే అన్యాయం చేసే ప్రతి వాడు కూడా దేవుడికి నచ్చడు. ఇప్పుడు చివరిగా అన్యాయం వల్ల మనకు కలిగే ప్రతిఫలం ఏంటి చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే ఒకవేళ అన్యాయం చేసేవాడు యొక్క జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నీకేం కలుగుతుందో తెలుసా? నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి? అన్యాయం వల్ల కలుగు ప్రతిఫలం ఏంటంటే చూడండి, అన్యాయము చేసిన వానికి ఏం జరుగుతుంది? ఆయన జీవితంలో కూడా అన్యాయమే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. ఒక్కొక్క రెఫరెన్స్, స్ట్రైట్ రెఫరెన్స్ చదువుకుందాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. కొలస్సీ 3:25 చూడండి. కొలస్సీ 3:25, అన్యాయం చేసిన వానికి కలిగే ప్రతిఫలం ఏంటి అంటే 3:25 చివరి మాట, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతము, బాబు పక్షపాతం లేదు, నువ్వేం చేసావు? అన్యాయం చేశాను, అయితే నీకు అన్యాయమే, రెడీగా ఉండు. నువ్వు న్యాయం చేసావా, నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు న్యాయంగా ప్రవర్తించావా, నీకు న్యాయంగా దేవుడు చేస్తాడు. అంతేగాని నువ్వేమో ఒకరికి అన్యాయం చేసేసి నీకు మాత్రం న్యాయం జరగాల, కుదరదు. దేవుడికి పక్షపాతము లేదు. అన్యాయం చేసిన వాడికి ప్రతిఫలం ఏంటి చెప్పండి? ఇప్పుడు అన్యాయమే. 2, అన్యాయం వల్ల కలుగు ప్రతిఫలం ఏంటన్నారు అక్కడ? నష్టము. సామెతల గ్రంథం 22:16, సామెతలు 22:16, లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకు ఇచ్చేవానికిని నష్టమే కలుగును. ఏం కలుగుతుందమ్మా? లాభం కాదేంటి? నష్టం. అన్యాయం చేసేవాడికి వచ్చే ప్రతిఫలం గుర్తుపెట్టుకోండి, నష్టం. నీకు అన్యాయం జరుగుతుంది నెంబర్ 1,
నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు కలిగేది నష్టమే. ఎందుకు అంటే నువ్వు ఇంకొకసారి అన్యాయం చేయడం కూడా సాహసించకూడదు, భయపడాలి. అన్యాయం అన్న మాట నీ నోటి వెంట రాగానే ఇది అన్యాయం కదా నీకు మనసులో అనిపిస్తే, నీ మనస్సాక్షికి వస్తే నువ్వు మానేయాలి. ఇది అన్యాయం కదా అనిపిస్తుంది. ఎప్పుడు మనస్సాక్షి రెండు మాటలు చెప్తుందమ్మా. మనస్సాక్షి రెండు, ఒకటి అది మంచిది కాదని చెప్తుంది, ఒకటి కావాలని పాడు చేసేది కూడా మనలో ఉంది. పాడు చేసేది కూడా నీలో ఉంది. పర్వాలేదు, తప్పేముందిలే, ఎంతమంది చేయట్లేదు, చేసే అనేవాడు ఉంటాడు. చేసే తప్పు అది చెయ్యొద్దని కూడా చెప్తుంది. ఈ రెండు ఉంటాయి. అంటే మనస్సాక్షి రెండు రకాలుగా ఉంటుంది. అయితే కొంతమంది మనస్సాక్షికి వాత వేస్తారు. అందుకే దాన్ని ఏమన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు గ్రంథంలో. తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. వాత వేసిన దగ్గర గిల్లిద్దా తెలీదు, వాత వేసిన దగ్గర తెలీదు. అందుకే మన మనస్సాక్షి విషయంలో ఎప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఉండాలంటే, నీకు నష్టం రాకుండా జాగ్రత్త పడు. నెంబర్ 3 చూడండి, నశించువారు కలరు. అంటే అన్యాయం చేస్తే వాడు జీవితంలో ఏమవుతారు? 13:23 సామెతల్లోనే 13:23 చూడండి. 13:23 రెండో లైన్ చదివేద్దాం నేరుగా. అన్యాయము వలన నశించువారు కలరు. అంటే నశించిపోతాడా? నశించిపోతాడంటే కనబడ్డు. ఇంకా నశించిపోవడం అంటే ఆ వ్యక్తి జీవితంలో నష్టపోవడం. అన్యాయం వలన నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రసంగి గ్రంథం 7:7 ప్రసంగి గ్రంథం 7:7 అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. అమ్మ బుద్ధిని ఏమవుతాడమ్మ? బుద్ధి ఏమవుద్ది? బుద్ధిని కోల్పోతాడు. ఒక వ్యక్తికి అన్యాయం చేస్తే నీకున్న జ్ఞానం కూడా పోద్ది. నీకున్న జ్ఞానం, నీకున్న బుద్ధి కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే న్యాయం చెయ్యు, జ్ఞానం పెరుగుతుంది. న్యాయం చెయ్యు, బుద్ధి పెరుగుతుంది. ఒక మంచి ఆలోచన దేవుడిస్తాడు. అంతేగాని ఒక వ్యక్తికి అన్యాయం చేస్తే నీ జీవితంలో నీ బుద్ధిని కూడా నువ్వు కోల్పోయేటట్టుగా దేవుడు చేస్తాడు. బుద్ధిహీనుడిగా మిగిలిపోతావు. నిత్య నరకానికి ఎందుకు? ఇక్కడే చెప్పేస్తాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి ఏం కాదు. అంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఇంకొక రాజ్యం ఉంది. ఇంకొక రాజ్యం అంటే ఒకటి పరలోకం, రెండు నరకం. అంటే అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే నిత్య నరకానికి వెళ్తాడు. అంటే అన్యాయం వలన కలిగే ప్రతిఫలం ఏంటి? నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు నరకంలో కాలుతావు. ఈరోజు ఆ బాధ నీకు తెలియదు. ఈరోజు ఎవరికీ తెలియదులేండి. ఈరోజు అంతా సాఫీగా బాగా ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ నరకానికి వెళ్ళడం మాత్రం తథ్యం, అది గ్యారంటీ. ఆ నిత్య నరకానికి పాత్రుడు ఎవరు అంటే అన్యాయము వలన కలిగే ఫలితం, కలిగే ప్రతిఫలం. అలాగే ఒకవేళ మన జీవితంలో ఒక మంచి మాట, నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు కానీ నా జీవితంలో అన్యాయమే జరుగుతుందని మీకు అనిపించవచ్చు. ఒకవేళ ఎవరైనా మేము ఎవరికి చేయలేదు కదా, మేమేమి తప్పు చేయలేదు కదా, మా జీవితంలో ఎందుకు అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే ప్రభు అన్నాడు పేతురు గారి ద్వారా, ఒకవేళ నువ్వు ఎవరికి అన్యాయం చేయకపోయినా నీ జీవితంలో అన్యాయమే జరుగుతుంది అయితే అది నీకు మంచిదే అన్నాడు. చూడండి చివరిగా 2 మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? చూడండి, మొదటి పేతురు 2:19 ఎవడైనను అన్యాయముగా, అందరూ వినండి, అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము. హితము అంటే మంచిది, మేలు, అది మంచిది అన్నాడు. ఏది మంచిది? అన్యాయంగా శ్రమ. నేనేమీ చేయలేదు కానీ అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది లేదు. యేసు ప్రభువును కూడా అన్యాయంగా ఇబ్బంది పెట్టారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మీకు తెలుసు, నువ్వు అక్కడికి వెళ్తావు. నేను ఏ తప్పు చేయలేకపోయినా అన్యాయంగా నన్ను దూషిస్తున్నారు, అన్యాయంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అన్యాయంగా నన్ను బాధ పెడుతున్నారు, అన్యాయంగా నన్ను నిందిస్తున్నారు. నువ్వు పరలోకం వెళ్తావు, వాడు నరకానికి వెళ్తాడు. వెళ్ళను అన్నామండి. అలా అలా అది కూడా మనకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. నేను ఏ తప్పు చేయలేదు కానీ అన్యాయంగా నీ మీద నా మీద మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళేది నరకం, నువ్వు వెళ్ళేది పరలోకం. అందుకే అన్నాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము, ఆడి ఫలం నరకంలో అవుతుంది, వాడికి ఫలం నరకం, నీ ఫలం పరలోకం. కాబట్టి అన్యాయము చేసేవాడి గురించి, మనకు అన్యాయం పడుతున్న వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్పాడు. ఒకవేళ ఏ తప్పు చేయకపోయినా నువ్వు అన్యాయంగా సహించుకుంటే నీకే మంచిది. ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి అర్హత పొందుకుంటావు. చివరిగా ప్రకటన గ్రంథం మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన 22 అందరూ తెరిచి చూద్దాం. చివరిగా
ప్రకటన 22, 11, 12 చూడండి. ప్రకటన 22, 11, 12. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అమ్మ ఏమన్నాడమ్మా? అన్యాయం చేసేవాళ్ళు మన కళ్ళెదురుగానే చాలామంది కనబడతారు. వదిలేసేయండి, మీరేమనొద్దు. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనివ్వండి. అక్కడ చాలా చెప్పాడు. 12లో అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే అన్యాయం చేసేవాడికి ఏముంది? ఆ జీతం ఉంది. న్యాయం చేసేవాడికి జీతం ఉంది. దానికి తగిన జీతం నేను ఇస్తానంటున్నాడు. అన్యాయం చేస్తున్నాడా? చేయనము, వదిలేసేయండి. న్యాయంగా బతుకుతున్నారా? న్యాయంగానే బ్రతకండి. పరిశుద్ధంగా ఉంటున్నారా? పరిశుద్ధంగా ఉండండి. అంటే దేవుడు అన్యాయం చేసిన వాడు ఏం తప్పించుకోడు. అన్యాయం చేయనమండి, ఖచ్చితంగా వాడికి జీతం ఉంది. అన్యాయం తగిన జీతం పొందుకుంటాడు. భయంకరంగా ఉంటుంది ఆ జీతం. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అలాంటి అన్యాయపు విషయంలో అన్యాయపు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, అన్యాయపు తీర్పు చెప్పేవాళ్ళు ఉంటారు, అన్యాయంగా లాభం పొందుకునే వాళ్ళు ఉంటారు, అన్యాయంగా ఒకరిని సొత్తు పట్టుకునే ఉంటారు, అన్యాయంగా వాదన చేసేవాళ్ళు ఉంటారు. అయితే అన్యాయంగా ఉండేవారి విషయంలో సమూయేలు ఎలా ఉన్నారు, యోబు గారు ఎలా ఉన్నారు, జక్కయ్య ఎలా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు అన్యాయం విషయంలో ఎలా చెప్పారు. అలా అన్యాయం వలన నీకు వచ్చే లాభం ఏంటంటే లాభమేమీ లేదు. నీ జీవితంలో కూడా అన్యాయమే జరుగుతుంది. నీకు నష్టం అన్నాడు, నువ్వు నశించిపోతావు అన్నాడు, నువ్వు బుద్ధిని కోల్పోతావు అన్నాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. అన్యాయం చేసిన వాడు ఇంకా అన్యాయం చేయను, ఖచ్చితంగా వాడి జీవితంలో వాడి జీతం పొందుకుంటాడు. మనం న్యాయం వల్ల జీతం పొందుకోవాలి తప్ప, అమ్మా న్యాయపూరితంగా జీతం రావాలి తప్ప అన్యాయంగా నాకు జీతం రాకూడదు. ఆ జీతం పొందుకోకూడదు. ఆ జీతం చాలా బరువుగా ఉంటుంది, నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరైనా అన్యాయంగా ఇంకా తీర్పు పొందుతున్నాం, ఇబ్బందిగా ఉందండి, మేము ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా చాలామంది మాట్లాడుతున్నారు అయితే మాట్లాడుకునివ్వండి. అది నీకు హితమన్నాడు, అది నీకు మంచిదన్నాడు. ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా యేసుప్రభుని అన్యాయంగా తీర్పు తీర్చలేదా? ఆయన మీద అన్యాయంగా నిందలు వేయలేదా? ఆయన మీద అన్యాయంగా ఎవరైనా ప్రవర్తించలేదా? తిట్టారు, నిందించారు, దూషించారు, కొట్టారు. అన్యాయంగా చేసిన ప్రతి ఒక్కడు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అన్యాయపు తీర్పు పొందుకున్న ప్రభువు పరలోకంలో ఉన్నారు. ఆ స్థితి నీకు నాకు ఉందని దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎంత చేయకపోయినా అన్యాయం నీలో జరిగితే నీకు పరలోకం గ్యారంటీ, వాడికి నరకం గ్యారంటీ. ఒకటి మాత్రం వాస్తవం, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా నా జీవితంలో నాకు తెలిసి నేను ఎవరికీ అన్యాయం చేయకూడదు, నా వల్ల ఒక వ్యక్తి అన్యాయ పాలు కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ మాటలను ముగిస్తున్నాను. అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.